నీకు ఇప్పుడు కొదవలు కనపడితే కనపడవచ్చు, లేమి కనపడితే కనపడవచ్చు, ఏమండి కొంత దరిద్రత కనపడితే కనపడవచ్చు, కానీ అది నీకు పర్మనెంట్ కాదు, స్థిరం కాదు. ఆయన కృప చూపి ఇక్కడ ఇవ్వగలుగుతాడు, రేపు అక్కడ కూడా నువ్వు ఊహించనంత కార్యాన్ని అక్కడ చేస్తాడు ఆయన. ఒకనాడు 10 మంది విశ్వాసులు వస్తే, 10 మంది వేరే ఊరు నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇంట్లో ఉన్న కొంచెం బియ్యం పెట్టేసి మేము నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. తిన్నాం, నూకలు జీరు నూక అంటారు, అది తిన్నాం. తప్పలా ఆ పరిస్థితి అట్లా వచ్చింది. ఆ లేమిని కూడా చూపించాడు మహారాజు, లేకపోతే గర్వపోతులు అయిపోయేవాళ్ళు. మామూలు గర్వం కాదు, మహాగర్వపోతులు అయిపోయేవాళ్ళు. తిండిపోతూ, తాగుబోతూ, పండుపోతూ, నిద్రపోతూ అన్నట్టు గర్వపోతు అన్నమాట. ఆ లేమిని చూపించాడు, కఠిన పరిస్థితులు చూపించాడు. నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడో తెలుసు, నాకు విశ్వాసం ఉంది. ఈరోజు ఈ 10 మందికి అన్నం పెట్టడానికి తర్జన భర్జన పడ్డాం. మనం ఉన్నయన్నీ ఊడ్చి వాళ్ళకి పెట్టి మనం నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకో, ఈ లేమి, ఈ కొరత, ఈ పొదువ పర్మనెంట్ కాదు. ఒకరోజు వచ్చింది, ఆ రోజున మనం 1000 మందికి, లక్షల మందికి అన్నం పెట్టేటట్టు ఏసై చేస్తాడు. ఎక్కడో సచ్చి పరలోకం పోయి నాకు చేయటం కాదు, భూలోకంలోనే చేసి చూపిస్తాడు. ఆయనకి సాధ్యమే.